మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుతో ములాఖాత్కు వస్తున్న సందర్భంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 8 వాహనాలకే అనుమతి ఉందని, జైలు సమీప ప్రాంతాలకు కార్యకర్తలకు అనుమతి లేదని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుతో ములాఖాత్కు వస్తున్న సందర్భంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 8 వాహనాలకే అనుమతి ఉందని, జైలు సమీప ప్రాంతాలకు కార్యకర్తలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. రైట్, ఇక ప్రస్తుతం జిల్లా జైలు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సాక్షులను తారుమారు చేశారనే నేపథ్యంలో 14 రోజులు రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుతో ములాఖాత్ కావడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలుకి ఈరోజు 2 గంటలకి రానున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ర్యాలీలకు కానీ సమావేశాలకు కానీ ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ములాఖాత్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి హోదాలో Z+ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. అయితే కార్యకర్తలు ఎవరు జైలు ఆవరణకు రావద్దని, ఒకవేళ వచ్చి ఏమైనా అల్లర్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే జగన్ పర్యటన సంబంధించి రోడ్డు మార్గం గుండా ఏదైతే విశాఖ ఎయిర్పోర్ట్ నుండి శ్రీకాకుళం అంపోలు జైలుకు నేరుగా రానున్నారు. వచ్చే క్రమంలో మనం చూసుకుంటే రణస్థలం దగ్గర రణస్థలం నియోజకవర్గం సంబంధించిన ప్రజలతో అభివాదం చేసి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత నవభారత్ జంక్షన్ దగ్గర హెచ్ఎల్ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది ప్రజలతో ఆయన నేరుగా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కొత్త రోడ్డు దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం సంబంధించిన సుమారు 5,000 కార్యకర్తలు అక్కడ వచ్చే అవకాశాల నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళని కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆక్షన్ల నేపథ్యంలో ఎవరు కూడా ఆ రోడ్ల మీద కానీ ర్యాలీకి కానీ కావద్దని ఇప్పటికే పోలీసులు తెలపడం జరిగింది. అయితే ఇటు వైసీపీ సంబంధించిన నాయకులు కూడా ఏదైతే జగన్ సంబంధించిన మాస్ ఫాలోయింగ్ నేపథ్యంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నామని, ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడం తగదని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగానే పర్మిషన్ కూడా పెట్టుకున్నాం కానీ పోలీసులు మాత్రం అనుమతులు నిరాకరించారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అప్పలరాజుతో సుమారు గంట సేపు ములాఖాత్ కానున్నారనేసి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసులో మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుతో పాటు కుమారుడిని కూడా జైలు పాలు చేశారని, ఇప్పటికే కుమారుడికి సంబంధించిన రిమాండ్ ముగియడంతో బెయిల్ మంజూరైంది నిన్న. అయితే సిద్రి అప్పలరాజు సంబంధించి ఇంకా కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో సిద్రి అప్పలరాజు కుటుంబానికి భరోసా, అదేవిధంగా ధైర్యం చెప్పేందుకైతే జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకులను ఒక్కొక్కరుగా టార్గెట్ గానే జైలుకు పంపిస్తున్నారని వైసీపీ కూడా చెప్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి సిద్రి అప్పలరాజుతో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శ్రీకాకుళం రావడం, అదేవిధంగా ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రావడం నేపథ్యంలో ఒక విధంగా భద్రతా చర్యలు కూడా కట్టుదట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం జైలు ఆవరణలో మనం చూసుకోవచ్చు, భారీగా పోలీసులను అయితే ఇప్పటికే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి కనిపించట్లేదు. జగన్ సంబంధించిన 8 వాహనాల కాన్వాయ్ని మాత్రమే ఇక్కడికి విడిచిపెడతామని చెప్తున్నారు. కాన్వాయ్తో వచ్చిన వాళ్ళని మాత్రం ఇక్కడ విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా జగన్ పర్యటనకు సంబంధించి కొంత హాట్ టాపిక్ గానే మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏం మాట్లాడతారు, అప్పలరాజుపై కేసులు కావచ్చు, ఇతర కేసులపై కూడా జగన్ ఎలాంటి స్పష్టత చేస్తారు, కార్యకర్తలకి దిశానిర్దేశం ఏ విధంగా చేస్తారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి
ఓటమి తర్వాత 2 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు రావడం కూడా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా జన సమీకరణ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ కూడా వైసీపీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది పూర్తిగా పోలీస్ ఆంక్షల మధ్య కొనసాగడం అయితే జరుగుతుంది. మరి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు దారితీస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.